హలో ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పచ్చి పచ్చడి చేస్తున్నాను. దీనికోసం దోసకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్త పెద్ద సైజు కట్ చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి దోసకాయ ముక్కలకి సరిపడా పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకే మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు పచ్చిమిర్చి అలాగే దోసకాయ ముక్కలు ఒకేసారి గ్రైండ్ చేయొచ్చు కదా అని డౌట్ వచ్చిండొచ్చు కదా మీకు. ఏం లేదండి, దోసకాయ ముక్కలు కాస్త కచ్చా పచ్చాగానే ఉండాలి అనేసి నేను విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ఆవ పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు లేకున్నా కూడా ఇలాగే తినేయచ్చు. ఇప్పుడైతే నేను తాలింపు పెడుతున్నాను. ఈ పచ్చడికి సరిపడా నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత మొదటగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాతనే పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసుకోండి. అలాగే ఇందులో క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేనండి. అండ్ ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసి కలుపుకోవాలి. సారీ అండి, చెప్పడం మర్చిపోయాను. దోసకాయ ముక్కలు గ్రైండ్ చేసేటప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. క్లిప్లో ఉంటుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, దోసకాయ పచ్చి పచ్చడి రెడీ అయింది. చపాతీ, పూరి ఎలాంటి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.